ఇవేం రేట్లు నా కూరగాయలు నా 10 ఏళ్ళ జిందగీలో ఇవ్వలేను బాబు. మిరపకాయలు కిలో 24 అంటే ఆల్మోస్ట్ 25 ధరమ్స్ ఉన్నాయి అయ్యా. టమాటాలు 6 రూపాయలు కిలో. కొన్ని బాంబులకు అనమాట. బాంబులు ఆడబోయేడు ఏడవారేసిర్రా మొత్తం మా మీద పడ్డట్టుంది కదా. 5 రూపాయలు ఆలుగడ్డ రూపాయి కిలో ఉంటుండేరా. ఇది ఇంకా విచిత్రం. ఉల్లిగడ్డలు కిలోకి రూపాయిన్నర. మహా మంచి అయితే క్వాలిటీ అయితే 2 రూపాయలు. ఇది చూడు 5.5 అయిపోయింది. కరోనా టైంలో కూడా ఇంత రేట్లు లేవు కదా. చికెన్ కొందామని చికెన్ దగ్గరికి వచ్చిన. ఓకే ఫ్రెష్ చికెన్ 20 ఉన్నది. ఫ్రెష్ చికెన్ కూడా ఎక్కువ ఉందని పోనీ ఫ్రోజన్ తీసుకుంటాను వచ్చిన. ఫ్రోజన్ కూడా కిలో 18, 20. మరి ఇల్లు కల్దాగిన రేట్లు వేసినలా మరి నిద్ర మబ్బులు వేసినలా మరి నిజంగానే పెరిగినాయి. ఏం అర్థం అవుతుంది. మటన్ దగ్గరికి వచ్చిన. మటన్ అయితే ఇక చూస్తే అంత అగ్గే అటే ఊరు కూడా అవుతుంది. దూరంకి వెళ్ళి చూస్తే రేట్లు ఇక కుछ भी नहीं है भाई. अभी लीवर लेके जाएगा. అవి क्या कहेगा ये भी बहुत महंगे. ఓకే ले लो एक पैकेट ले लो. అన్ని గుద్దాలుగా రేట్లు ఉన్నాయి రయ్యా. ఈడో ఇట్లా మిషన్ పట్టుకొని రెడీ ఉంటాడు. ఎవరెవరు క్యాషియర్గా రేట్లు ఎందుకు అంత పెరిగినాయిరా. మాళ్ళు అడుగు పెడితే వాళ్ళు గజ్జు అంటున్నాయి. ఎల్లిగడ్డ కారం పెట్టుకొని తినే ఏమున్నది మరి.